ప్లీజ్ నా మాట వినండి, నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్. ఏమండి సీత గారు, సీత గారు ప్లీజ్. అబ్బాయా ఎస్పీ గారి భార్య వస్తున్నారు. ఆవిడొస్తే మమ్మల్ని అప్పుడు ఎందుకు? ఎందుక విఐపీలకి అలగా జనానికి ఆ మాత్రం తేడా ఉండాలి గనుక. మాటలు మర్యాదగా రానివ్వండి. మర్యాదలు మనుషుల హోదాను బట్టి జరుగుతాయి. టిక్కెట్ కూడా పడకుండా అడ్డదారిలో వచ్చినప్పుడే తెలుస్తుంది మీ హోదా ఇవ్వటం. నీకు చేతనైతే నువ్వు నాలాగే రారాదు. నాకు పడాడవడం ఎందుకు? ఎవరిని ఎక్కడుంచాలో ఆ దేవుడికి తెలుసు. అందుకే నన్ను రాజా వాసిరెడ్డి వారి ఆడబడుచుగా పుట్టించాడు. నిన్ను క్యూలో నిలబడమని రాశాడు. లుక్, మీ గొప్పలు మీ ఇంట్లో చూపించుకోండి, ఇక్కడ కాదు. క్యూలో నిలబడ్డం మా సంస్కారమే గాని మీకు సలం చేసి కాదు. మేము టికెట్లు కొన్నాం, లోపలికి వెళ్తాం. వీ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు గెట్ ఇన్ టు ది టెంపుల్. ఓకే, చూస్తారేమిటి? రండి. మనది కావాలి. అడ్డు తీస్తావా తీయమంటావా? ఇదేంటిది? బాలనాగమ్మ టపీమని కుక్క పిల్లగా మారిపోయినట్టు నాయకురాలు నాగమ్మ లాంటి నా చెల్లి మహాలక్ష్మికి హఠాత్తుగా మంచి బుద్ధి పుట్టుకొచ్చేసిందా? తలుపులు తీసే ఉంచింది. ఈ లెక్కన అమెరికా వాడు అణుబాంబులు తయారు చేయడం ఆపేసినట్టే. వచ్చేసారా? తొందరగా లోపలికి రండి. మీ చెల్లి చూస్తుందంటే మిమ్మల్ని నన్ను కూడా చోట్లేస్తుంది. ఇది నీ నిర్వాకమా నా పతివ్రతా సతీమణి? మనకంత లెవెల్ లేకపోయింది గాని నీ పతిభక్తి కథని సినిమా తీసి చెల్లె పెళ్ళామా అని పేరెట్టి వదిలితే దడదళ్ళ ఆడిపోయేది. సర్లే, జాగ్రత్తగా తలుపేసుకుని తొందరగా లోపలికి రా. ఇటు మంచాలకి కిటికీలకి చొక్కెదురు. సౌండ్ ప్రూఫ్ గా ఉండాలంటే చాపే రైటు. అలా చూస్తావేంటి? రా. ఇదేంటి చెంబు మోగిందంటే చాపకు కూడా నిరసన ప్రకటించిందా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఆపుగురు, కేసు అర్థమైపోయింది. దేవదాసు లెవెల్లో ఒక డైలాగ్ ఇస్తాను, విను. ఆడదాన్ని మగాడైనా, మగాన్ని ఆడదైనా, ప్రియుణ్ణి ప్రియురాలైనా, ప్రియురాల్ని ప్రియుడైనా, పెళ్ళాన్ని మొగుడైనా, మొగుణ్ణి పెళ్ళామైనా లొంగ తీసుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం, చూస్తానని బెదిరించడం. ఆడదైతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానంటుంది, మగాడైతే మిగతా మార్గాలు వెతుక్కుంటానంటాడు. చేత టోటల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే, తను చస్తానని తెలిస్తే ఎవరికైనా పుట్టేది దిగులు, తన కోసం చస్తారని తెలిస్తే ఎవరికైనా పుట్టేది జాలి, ప్రేమ. ఆ రూట్ లో వెళ్ళామంటే ప్రేమాభిషేకం లెవెల్లో కొట్టచ్చు. అంతేనంట? అంతే గురు, ప్రొసీడ్. థ్యాంక్ యూ. నువ్వా పోలీసు బాసు? ఈ యమధర్మరాజు అవతారం ఏంటి? దేశంలో సంఖ్యలకు కూడా కరువు వచ్చిందా? తాడట్టుకు బయలుదేరావు? ఏం చేయమంటావు బాసు, నా బతుకిట్లా అయిపోయింది. అబ్బా, అంత బరువు డైలాగ్ కొట్టావంటే ఫ్లాష్ బ్యాక్ చాలా ఉందన్నమాట. అదంతా వినే ఓపిక లేదు గాని తీరిక చూసుకుని నేనే కబురెడతా, వెళ్ళిరా. అంతవరకు నేను బతుకుంటానో లేదు, బహుశా ఇదే మన చివరి కలయిక కావచ్చు. ఇదెక్కడి గొడవయ్యా? ఏదన్నా లాకప్ మటర్లో ఇరుక్కున్నావా? లేదు బాసు, లవ్వా? సాయంకాలం దాకా టైం ఇచ్చాను అమ్మాయికి. ఇవాళ 7:30 లోపల ఐ లవ్ యూ అని చెప్తే ఓకే, లేదా టీవీలోను రేడియోలోను ఇప్పుడే అందిన వార్తని నా చావు వార్త చదవాల్సి వస్తుంది. అది జరిగే పని కాదులే. ఏమిటి, నీకు ఇంకా నమ్మకం కలగలేదా? ఇదిగో ఉరితాడు, ఇది విషం, ఇది నిద్ర మాత్రం తీసా. ఇది ఏవి కాకపోతే ఏ బస్సు కిందో రైలు కిందో దూకి చచ్చిపోతాను. స్కీమంతా బాగానే ఉంది. కిలో 2 రూపాయల బియ్యం పథకం అంతా అట్రాక్టివ్ గా కూడా ఉంది. అయినా ఈ సోదంతా నాకెందుకు చెబుతున్నట్టు? ఒకవేళ నేను రేపు ఆత్మహత్య చేసుకుంటే నేను సాక్ష్యం చెప్పాలా?
బోఫోర్స్ గొడవలోనన్నా తలపెట్టొచ్చు కానీ పోలీస్ కేసులో మాత్రం వేలు కూడా పెట్టను. అక్కర్లేదు, నా ఆస్తి అంతా నువ్వే తీసేసుకో. ఆస్తి నీ దగ్గరే ఉందయ్యా, చెంబు చెప్పాలా తప్ప. పై రాబడేమన్నా బ్యాంకులో దాచావా? అటువంటిదేమన్నా ఉంటే పట్టుకొచ్చాయి, దడదళ్ళాడించేస్తాను. ప్రస్తుతానికి జేబులో ఏమాత్రం ఉంది? ఓ పావలో రూపాయి ఉంటుంది. అక్కడ కాదు, పర్సు చూడు. నీ చావెలాగూ గ్యారంటీ లేదు, ఇచ్చేదేదో నోట ఇవ్వు. వస్తా. తప్పు. ఆత్మహత్యకెళ్ళేవాడు వస్తా అనకూడదు, చస్తా అనాలి. పో. చెప్పింది గుర్తుంది కదూ? ఇదిగో, సాయంకాలం వార్తల్లోపు ఐ లవ్ యూ అని చెప్పకపోతే నేను అంతే. సాయంకాలం వార్తల్లోపు ఐ లవ్ యూ అని చెప్పకపోతే నేను అంతే. అబ్బబ్బా, ఈ ఆత్మహత్య వార్తలతో వచ్చింది చావు. ముందు ఈ చెత్త వార్తలన్నీ పక్క చూస్తే కానీ పంటే వాళ్ళు. ఆగాగు, ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరు? నువ్వు అనవసరంగా ఎందుకు కంగారు పడతావు? ముందు ఈ కాఫీ తాగు. తను అవునన్నా కాదన్నా నువ్వు ఎలాగో చావు, అది నాకు తెలుసు. 99% మన ఐడియా సక్సెస్ అవ్వాలి. మరి చూద్దాం, ఎలాగో టైం అవుతుందిగా. అబ్బే ఏం లేదు. పోనీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంటికి వెళ్ళిపోమ్మా, న్యూస్ ఎవరైనా చదువుతారు. నో సార్, అది నేను చదవాలి. నేను చదువుతా సార్. నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఐ లవ్ యూ. ఉద్యోగాలు రాక జనం ఏడుస్తుంటే ఉన్నదాన్ని ఊడగొట్టుకునే దాకా నీకు నిద్ర పట్టలేదన్నమాట. అలా చూస్తావమ్మా, ఇంటికి వెళ్ళి రేపటి నుంచి అంట్లు తోముకో. మరి పెళ్ళెప్పుడు? ఎప్పుడో ఎందుకు, 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. ఖర్చు కలిసి వస్తుంది, శ్రమ తగ్గుతుంది. ఏమంటారు బావగారు? అలాగే. మరి ఆలస్యం ఎందుకు? పంతులు గారు, మా అమ్మాయికి వాళ్ళబ్బాయి, వాళ్ళమ్మాయికి మా అబ్బాయి పోస్టల్ కవర్లకి స్టాంపుల్లాగా బలంగా అతుక్కుపోయేటట్టుగా గట్టి ముహూర్తం నిర్ణయించండి. సమయానికి అబ్బాయి గారు వచ్చేసారు. ఏదో అక్కడే నిలబడిపోయావు, లోపలికి రా. ఆగాగు, ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కురా. పెళ్లి కూతురు అన్నవి సాక్షాత్తు పెళ్లి కొడుకువి. బాగున్నావా అన్నయ్య? ఏరా గిరి, ఓ ఉత్తర మొక్కన వేయకుండా హఠాత్తుగా ఊడిపడ్డా? ఏ రాకుండా ఉంటే బాగుండేదా? అదేమిట్రా? లేకపోతే ఏమిటి, మీ ఇష్టానికి మీరు సంబంధాలు చూసి ఖాయం చేసుకోవడానా? నాకు ఈ పెళ్లి ఈ పెళ్లికి తమ అభ్యంతరం ఏమిటో తెలుసుకోవచ్చా కొడుకు గారు? నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఇక్కడ నేను మరొకరికి మాట ఇచ్చాను. ఎవరిని అడిగిచ్చారు? నాతో మాట వరుసకైనా చెప్పారా? అదేమిట్రా? నువ్వు ఆగవే. ఏరా, నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కందా మీ అమ్మ? నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా? నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జోలపాడిందా మీ అమ్మ? నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంఖ్యలు చెప్పించానా? ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జీలు ఇప్పుడు కావాల్సి వచ్చాయారా? ఏం మాట్లాడమే? అది ఇది ఒకటేనా? నా పెళ్లి నా ఇష్టం. ఎవరితో నువ్వు ఇలా మాట్లాడేది? నువ్వు ఉండు జానకి. ఈ పోస్ట్ మాస్టర్ కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్పుతున్నాడే. జానకి కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటివాడు. కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు, దాని మీద ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు, కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ కార్డుకు మనమే ఎక్కువ బేరింగ్ చెల్లించాల్సి వచ్చింది జానకి, అంతే తేడా. నాన్న నువ్వు రైట్ బాబు, నువ్వే రైటు. బిడ్డల మీద మమకారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను. తండ్రికే చేయకూడడం తప్పు చేశాను బాబు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఈ పెళ్లి కాదంటే వరలక్ష్మి పెళ్లి ఆగిపోతుందిరా. ఏ అది మాత్రం ఆయన కూతురు కదా,
ఆయన కూతురు ఆయన ఇష్టం, నాకెందుకు? అది నా కూతురే. అవునరా, అది నా కూతురే. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను నా కూతురికి అనలేదురా. ఇంత రాద్ధాంతం చేసి నా కొడుకుని దేవరించే అసమర్థులు కూడా కాదు నేను. పోరా, నీ బతుకుని ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమండి? రేపు అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పంచుకు పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అత్యంతలు వేయడానికి పెళ్లి పందిట్లో కూడా నువ్వు రానక్కర్లేదు. అమ్మాయి, ఇంత జరిగిన తర్వాత వీడు నా కొడుకు కాదు, నేను వాడి తండ్రిని కాదు. ఇంట్లోంచి బయటికి పోరా. ఎక్కడికి వెళ్ళమంటారు మీ అర్థం లేకుండా? ఎటు కాకుండా ఇప్పుడు ఇంట్లోంచి పోమంటే ఆ పిల్ల మాత్రం ఒక్కతే ఎక్కడికి వెళ్తుంది? ఒక్కతే కాకపోతే నువ్వు కూడా తోడెళ్తావా? పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? ఆ పోలీసు వాడేదో నిన్ను నెత్తినెక్కించుకుని ఊరెగుతాడు అనుకున్నావు. ఏడి ఇప్పుడు రమ్మను. ఇంకెందుకు వస్తాడే? ఇప్పుడు నీ ఉద్యోగం కాస్త ఊడిపోయిందిగా. అబ్బాయి గారు అసలు రంగు బయటపడిపోయింది. ఆడు ప్రేమించింది నిన్ను కాదే, నీ జీతాన్ని. చెల్లెలి సంపాదనకి ఆశపడింది, అది పోయిందని ఏడిచేది నువ్వురా. ఇంకా చూస్తావేం చేత? మాటలు పడుతూ ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకు పట్టలేదు. రాపోదాం. బయలుదేరవే నా బంగారు చెల్లి. కాపురానికి తీసుకెళ్ళడానికి కానిస్టేబుల్ మొగుడొచ్చాడు. పోలీసు వాడిని నమ్మకూడదని పెద్దలు ఊరికే అన్నారా? ఇలా కొంపలు ముంచుతారని. ఏమిటండి దర్శకుడిగా చదువుతున్నారు? ఏమిటో పుస్తకం? ఇదా వినాయక చవితికి, సత్యనారాయణ వ్రతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన మొదటి రాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు. ఇంకో కొన్ని పేజీలు ఉన్నాయి. కూర్చో, వచ్చేస్తాను. అయ్యో, దాన్ని అలా పారేస్తామని చేత మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంత డబ్బు పోసుకుంది తెలుసా? చాలండి, పుస్తకాలు చదివే సంవత్సరం టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే. ముందు పాలు తాగాలి. స్టాప్ స్టాప్ సీతా స్టాప్. అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఏమిటండి ఇవన్నీ? ఇవే ఈ రెండు పళ్ళాలు, ఒకటి మాకున్న పరువు, రెండోది మాకున్న ప్రతిష్ట. ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు. అసలు ఇవన్నీ ఏం చూసావు? నేను బజార్లో